హలో ఫ్రెండ్స్. మనం ఇండియన్ హిస్టరీలో లిటరేచర్ సంబంధించి ఒక క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ మనకి ఛత్తీస్గఢ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు అడగడం జరిగింది. క్వశ్చన్ ఏంటంటే, హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ది బుక్ తిలక్ మంజరి? తిలక్ మంజరి రచించింది ఎవరు అని క్వశ్చన్ అడుగుతున్నారు. మనకు ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి, ధన్పాల్. తిలక్ మంజరి రచన వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఆ కథ గురించి తెలుసుకుందాం. ఒకసారి కవి ధన్పాల్ భోజ మహారాజుకి తన కావ్యాన్ని వినిపిస్తారు. అప్పుడు భోజ మహారాజు దాంట్లో కొన్ని మార్పులు చేయమని చెప్తారనమాట. కవి ధన్పాల్ దానికి ఒప్పుకోరు. అది తన ఆత్మసాక్షికి విరుద్ధంగా ఉంది అని చెప్తారు. దాంతో కోపగించిన ఆ రాజు ఆ కావ్యాన్ని మంటల్లో విసిరేయడం జరుగుతుంది. వారి మధ్య వాదోపవాదాలు జరుగుతాయి. కవి ధన్పాల్ తన గృహానికి వెళ్తారు. చాలా బాధపడుతూ ఉంటారు. తర్వాత ధన్పాల్ యొక్క కూతురైనటువంటి తిలక్ మంజరి తన తండ్రి గారి శోకానికి కారణమేంటో తెలుసుకోవాలనుకుంటుంది. ధన్పాల్ గారికి తిలక్ మంజరి అంటే చాలా ఇష్టం. అదేవిధంగా తిలక్ మంజరి గొప్ప ప్రతిభావంతురాలు. ఆమె తన తండ్రి యొక్క అన్ని కావ్యాలని రచనల్ని చదివింది. తర్వాత కవి ధన్పాల్ ఈ విధంగా తన యొక్క ఏళ్ళ యొక్క కృషి బుగ్గిపాలైందని చెప్తారు. తిలక్ మంజరి తండ్రి గారిని ఓదారుస్తుంది. మీరేమీ బాధపడవలసిన అవసరం లేదు, మీ కావ్యంలోని ప్రతి అక్షరం నాకు తెలుసు అని చెప్తుంది. ఆ మాటలతో చాలా సంతోషిస్తారు కవి ధన్పాల్. తిలక్ మంజరి చెప్తూ ఉండగా మళ్ళీ కావ్యాన్ని తిరిగి రచించడం జరుగుతుంది. తిలక్ మంజరి లేకపోయింటే తన కావ్యమే లేదని చెప్పి ఆ కావ్యానికి తన కూతురి యొక్క పేరుని తిలక్ మంజరి అని పేరు పెట్టి తన కూతురి యొక్క జ్ఞాపకంగా కావ్యానికి తిలక్ మంజరి అని పేరు పెడతారు కవి ధన్పాల్. ఇది మనకి తిలక్ మంజరి కావ్య రచన వెనక గల ఆసక్తికరమైన కథ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.